వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పాలకూర పెసరపప్పు కర్రీ ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక 5-6 కట్టల పాలకూరను చిన్నగా తరిగి నీళ్ళల్లో పెట్టుకుంటే దీంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది. అండ్ పెసరపప్పు ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లి. కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. కూరకు కావాల్సిన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేయాలి. వెల్లుల్లిని మనం కొద్దిగా దంచుకోవాలి. ఇట్లా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేయాలి. గుప్పెడు కరివేపాకు తీసుకొని మనం ఈ పాలకూర తరిమి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసుకోవాలి. వేసుకొని కూర పోసుకేసేటప్పుడు మొత్తం కలిపి వేయాలి. టేస్ట్ అయితే ఇట్లా బాగుంటుంది, మనం డైరెక్ట్ పోపులో వేసే కన్నా. కరివేపాకు, కొంచెం పసుపు యాడ్ చేయాలి. ఇప్పుడు ఆనియన్స్ ఎర్రగా అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో యాడ్ చేయాలి. నీళ్ళన్నీ వంపేసి ఇందులో యాడ్ చేయాలి. పెసరపప్పు ఒక 2 నిమిషాల వరకు మగ్గనియాలి. పెసరపప్పు కొద్దిగా మగ్గిపోయింది అంటే మనకు ఆయిల్ పైకి తేలితే పెసరపప్పు మగ్గిందని అర్థం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న అంటే మంచిగా వాష్ చేసుకున్న పాలకూరను ఇందులోకి యాడ్ చేయాలి. మంచిగా ఆకును పప్పును మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు నీళ్ళన్నీ పోయిన తర్వాత మనము 2 స్పూన్ల కారము, 1 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు మగ్గబెట్టాలి కర్రీని. చూడండి, ఆయిల్ పైకి తేలింది, కూర మంచిగా మగ్గిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా చిన్న ఛానల్ని గ్రోత్ చేయండి ప్లీజ్.